కూలీ అండ్ వార్ 2 ఒకే రోజు రిలీజ్ August 14th. సో ఏది హైప్ వస్తుంది? 2 సినిమాలు హిట్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి కూలీలో మన నాగార్జున గారు కూడా ఉన్నారు కదా, రజనీకాంత్, నాగార్జున వీళ్ళంతా కూలీ. సో అలాగే వార్ 2లో కూడాను మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సో 2 సినిమాలు కూడా హిట్ అవ్వాలనుకుంటున్నాను. నాకైతే ఎక్కువ భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే వార్ 2 మీద ఉంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ చేతిలో బాలీవుడ్ ఓడిపోవాలని నా కోరిక. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు మనకు చిన్న చూపు చూస్తారు. గతంలో చూస్తే రామ్ చరణ్ గారిని షారూఖ్ ఖాన్ గారు ఇడ్లీ సాంబార్ అని ఎటకారం చేశారు కదా. సో మన తెలుగు వాళ్ళ సత్తా ఆల్రెడీ చాటేశారు రాజమౌళి గారు. ఇంకా చాటాలి, వాళ్ళని మనం డామినేషన్ చేయాలనేది నా కోరిక. సో అంటే కూలీలో చూసుకుంటే బిగ్ క్యాస్టింగ్ ఉంది. సో వార్ 2 కూడా చూస్తున్నాం, నార్త్ మూవీ, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఉన్నారు. సో కలెక్షన్స్ ఒక సినిమాకి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? క్యాస్టింగ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదండి. బాహుబలిలో చూస్తే భారీ తారాగణం అది. అదే పుష్ప 2లో చూస్తే ఏమీ పెద్దగా తారాగణం లేదు, హీరో హీరోయిన్ అంతే కదా, ఒక ఐటెం సాంగ్. కానీ బాహుబలితో ఈక్వల్గా వెళ్ళింది కదా, ఆల్మోస్ట్ 2000 crores కలెక్షన్ చేసుకుంది కదా. సో భారీ తారాగణం ఉంటేనే భారీగా హిట్ అవుతుందని ఏమీ లేదు, తక్కువ తారాగణం ఉన్నా కానీ హిట్ అవుతుంది. నిజంగా